నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ టీవీ గరణ్ జయ వార్తలకు స్వాగతం. ఈ రోజు ప్రధాన తిరుపతి వార్త చూద్దాం. సాక్షి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. ఇక విద్యాలయాలపై గ్యాస్ బండ ముప్పాల్ మండలంలోని బోర్గంపి జెడ్పీఎక్స్ స్కూల్లో 800 పైగా విద్యార్థులకు అభ్యసించగా ప్రతిరోజు దాదాపు అందరూ విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇక వంట చేసేందుకు 2 రోజులకు ఒక సిలిండర్ అవసరం అవుతుంది. బుక్ చేసిన సమయానికి సిలిండర్ రాకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంట చేసి విద్యార్థులకు వండిస్తున్నారు. ఇక బోర్గంపి హై స్కూల్లో సోమవారం కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులు. అదేవిధంగా అభివృద్ధి పనులపై సీఎంతో ఎమ్మెల్యేల చర్చ. ఇక గన్నారం వద్ద 25 కోట్లతో ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నిర్మించడానికి వినతి. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం సైతం ఇక సీఎం రేవంత్ రెడ్డితో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదేవిధంగా బల్దియాలో భారీగా అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా భవన అనుమతులు, కోటి ట్రేడ్ లైసెన్స్ ఎగవేత, శానిటేషన్ డీజిల్ బిల్లులు, జీతాల అవకతవకలు, రాత్రి వరకు కొనసాగిన సోదాలు, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదిక. ఇక అందుబాటులో ఆపద మిత్రులు 300 మందికి శిక్షణ పూర్తి, అత్యవసర ఘటనలు సాయం అందించేందుకు సిద్ధం. అదేవిధంగా మొక్కలకు ధర కరువు, తీవ్రంగా నష్టపోతున్న రైతుల ఆవేదన, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ లేదని ధర తగ్గిస్తున్న వ్యాపారులు. అదేవిధంగా చూద్దాం. ఇక రేపు నైపేట మేకల సంత వేలంపాట, మండల కేంద్రంలోని మేకల సంతతో పాటు వారంతపు కూరగాయల సంతకు ఈ నెల 18వ తేదీన వేలంపాట వేయనున్నట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి రవీంద్ర నాయక్ సోమవారం తెలిపారు. 2 సంతలతో పాటు సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు సైతం వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. మేకలు కూరగాయల సంతల వేలంలో పాల్గొనేవారు 1,00,000, సులభ్ కాంప్లెక్స్ వేలం పాల్గొనేవారు 50,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా కామారెడ్డిలో వడగలవాన జిల్లా కేంద్రం